ఏ పార్టీలో లేని శబరికి ఎన్ని పార్టీలు మారినా ఈ రోజు టీడీపీలో ఆమెకు ఎంపీ టికెట్ దక్కింది. ఈ సమాజంలో రాజకీయంగా డబ్బు ఉంటేనే సీట్ ఇస్తారా లేకపోతే సీట్ ఇవ్వరా అని నంద్యాల పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి గగ్గెర వెంకటరమణ ప్రశ్నించారు. బీసీలకు మన జిల్లాలో ఒక సీటు కాకపోతే ఒక సీట్ అన్నా కానీ బీసీలకు కేటాయించింటే నేను కూడా ఆ బీసీ బిడ్డగా నేను ఏ పార్టీకైనా ఒక పార్టీ అయినా కూడా ఒక సీటు కేటాయించినా కూడా ఆ పార్టీకే నేను సపోర్ట్ చేసేవాడిని. ఈరోజు రెండు పార్టీలు కూడా మనకు బీసీలకు మొండి చేయి చూపడంతో ఈరోజు మనం ఈ ఇండిపెండెంట్గా పోటీ చేయవలసి వచ్చింది. బైరెడ్డి శబరి ఎంపీ క్యాండిడేట్ ఆమె ఇంతవరకు ఏ పార్టీలో ఉండేది బీజేపీలోని కొద్ది రోజులు ఉండేది, ఇంతకుముందు స్వతంత్ర అభ్యర్థి అని కొద్ది రోజులు ఉండేది. ఈరోజు సడన్గా వచ్చేసి టీడీపీ అభ్యర్థి అయింది, పార్లమెంట్ అభ్యర్థి అయింది. అది ఎట్లా అంటే డబ్బు ఉంటేనే టికెట్ ఇస్తారా అని నేను ఈరోజు ఈ పార్టీలకు సూటిగా క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే ఏ కార్యకర్త కన్నా సహాయం చేసిందా టీడీపీలో? ఏ ఒక్కరికైనా కానీ న్యాయం చేసిందా? సడన్గా వచ్చి నేను టీడీపీ అభ్యర్థిని నాకు ఓటు ఏంటంటే అంటే మిగతా వాళ్ళల్లో బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ మేమంతా మేము వచ్చేసాను, నేను డబ్బు ఇచ్చేసాను, నాకు ఓటు ఏంటి అంటారా? ఇక పోతే రెండో వ్యక్తి మన మాజీ మన ఈ ఉండే ఎంపీ అభ్యర్థి ఎంపీ బోచే బ్రహ్మానంద రెడ్డి గారు. ఈయన మా ఊరికి ఆయన ముఖం చూడనోళ్ళు మా ఊరి జనాభా 10,000 మంది ఉన్నారు. 10,000 జనాభాలో ఆయన ముఖం ఒక్కరు కూడా చూడలేదు. ఒక ఎంపీ అభ్యర్థి ఎన్నుకొని ఇంత మేజర్ ఊరికి కూడా ఎలక్షన్లప్పుడు రాలేదు, ఎలక్షన్ అయిపోయినాక రాలేదు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అసలు ఎంపీ నిధులు అనేది మా ఊరికి మేము ఎక్కడ చూడలేదు ఇంతవరకు. ఇటువంటి ఎంపీని మనం గెలిపించుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఉండవు. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఓసే మేమే ఉండాలి, మేమే రాజ్యం వెళ్ళాలంటారు. అంటే బీసీలమై మనము ఇంకా ఏం చేతగాని వాళ్ళలాగా మిగిలిపోయినాం. ఈ పార్టీలు కూడా మనల్ని వాడుకొని వదిలేస్తున్నారు. బీసీ సోదరులారా, దయచేసి మీ అందరికీ నా విన్నపం గమనించండి ప్రతి ఒక్కరూ. ఇది మన బీసీ బిడ్డగా నేను మీ ముందుకు వచ్చాను, మీరు నన్ను ఆదరించండి, రిమోట్ గుర్తుకు ఓటు వేయండి. దయచేసి ఈ ఓసీల సామ్రాజ్యాన్ని మనం ఇన్ని రోజులు చూసాం. ఏసీ ఏళ్ళు అరిగిపోయినాయి ఓసీలకు. బీసీగా నేను వచ్చాను, నన్ను ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారని ఈ నంద్యాల పార్లమెంటు ప్రజలకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను.